హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి కొన్ని కమాండ్ ప్రాంప్ట్ యొక్క ట్రిక్స్ చెప్తాను. అయితే మనకి ఈ ట్రిక్స్ అని నేను డిస్క్రిప్షన్ లో ఒక టెక్స్ట్ ఫార్మాట్ లో అలా పెట్టేస్తాను. వాటిని కాపీ చేసుకొని ఎక్కడ సేవ్ చేసుకోండి, సో దట్ మీకు ఫ్యూచర్ లో ఎప్పుడైనా హెల్ప్ అవుద్ది. ఇందులో మనకి బ్యాటరీ యొక్క స్టేటస్ తెలుసుకోవడానికి కానీ అలాంటి వాటికి చాలా అలాంటి కొన్ని కమాండ్ ప్రాంప్ట్ ట్రిక్స్ ఉన్నాయి. అలాంటి కమాండ్స్ ఉన్నాయి, ట్రిక్స్ అనొద్దు, వాటిని కమాండ్స్ అనొచ్చు. అలాంటి కమాండ్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది అందరికి. సో ఫస్ట్ సర్చ్కి వెళ్ళిపోయి కమాండ్ ప్రాంప్ట్ అని సెర్చ్ చేయండి. సో మేక్ షూర్ దట్ మీరు అడ్మినిస్ట్రేటర్లో రన్ చేసేటట్టు చూడండి ఎవ్రీ టైం. ఎందుకంటే కొన్ని కమాండ్స్ అనేది మనకి అడ్మినిస్ట్రేటర్లో వర్క్ చేస్తాయి, కొన్నిటి నార్మల్గా ఓపెన్ చేస్తే కొన్ని వర్క్ చేయమన్నమాట కొన్ని కమాండ్స్ అనేది. సో సమ్ కమాండ్స్ రియలీ రిక్వైర్ ది అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్. సో వాటి కోసం మనం రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కొట్టాలి. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కొట్టండి, జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇక్కడ మనకి కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అయింది. సో ఫస్ట్ ట్రిక్ వచ్చేసి జస్ట్ ఫర్ అపియరెన్స్ అనమాట. సో ఇది మనకి కనబడే కమాండ్ ప్రాంప్ట్ అనేది అపియరెన్స్ చేంజ్ చేసుకోవడానికి యూస్ అవుతాయి అనమాట ట్రిక్స్ అన్నీ. సో దాంట్లో ఫస్ట్ ట్రిక్ వచ్చేసి కలర్ చేంజ్ చేయడం అనమాట. సో వీ హ్యావ్ సమ్ కమాండ్స్ అనమాట కలర్ చేంజ్ చేయడానికి. సో సింపుల్ కమాండ్ ఏంటంటే కలర్ కొట్టండి. తర్వాత మీకు జనరల్గా కలర్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కోడ్ నేమ్ ఉంటుంది అనమాట, నెంబర్ లైక్ 1 or 2 లేదా ఆల్ఫాబెట్స్ లైక్ ABC. సో అవి తెలుసుకోవాలంటే ఫస్ట్ టైప్ XY. సో దట్ ఈ XY టైప్ చేస్తే ఏంటంటే జనరల్గా మనకి తెలియని XY అనే పెడతాం కదా. ఇన్ ద సేమ్ మేనర్ మ్యాథమెటిక్స్లో అయితే మనకు తెలియని అజ్యూమ్ చేసుకునేటి అని XY అని ఎలా అయితే పెడతామో, ఇన్ ద సేమ్ మేనర్ ఇక్కడ కూడా XY అని పెడితే కనుక యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. క్లిక్ ఎంటర్. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు నేను హైలైట్ చేసిన వచ్చేసి కలర్ యొక్క కోడ్స్ అనమాట. 0 for black, 1 for blue, 2 for green, 3 for aqua, 4 red, అలా సో ఆన్ అప్ టు F విత్ బ్రైట్ వైట్. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనం ఇక్కడ ఒక్కొక్క కలర్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు, అలాగే మనకి టెక్స్ట్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇందులో X వచ్చేసి ఇంతకుముందు మనం కలర్ XY అని ఇచ్చాం కదా, అందులో X వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ కలర్, Y వచ్చేసి ద కలర్ ఆఫ్ ది టెక్స్ట్ అనమాట. సో లెట్స్ ట్రై ఇట్. జస్ట్ ఇక్కడ కమాండ్లో టైప్ కలర్, లెట్స్ మేక్ ఇట్ యాజ్ సంథింగ్ లైక్ 02. ఇదిగోండి, ఇది ఒక హ్యాకర్ ఫీల్. 0 అంటే బ్లాక్, 2 అంటే గ్రీన్. సో బ్యాక్గ్రౌండ్ యాజ్ ఎ బ్లాక్ అండ్ 2 గ్రీన్ యాజ్ ది టెక్స్ట్ కలర్. సో ఇలా మనకి చేంజ్ చేసుకోవచ్చు అనమాట టెక్స్ట్. యూ కెన్ ఈవెన్ చేంజ్ ఎనీథింగ్ లైక్ కలర్ 05, కలర్ 07, ఇలా మీరు ఏదంటే అది మార్చుకోవచ్చు అనమాట ఇక్కడ. లేదంటే బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసి చూపిస్తాను. ఒకటి కలర్ 13, ఇట్స్ నాట్ గుడ్ యాక్చువల్లీ. నేను కూడా ఏ కలర్ అని చూడలేదు, బ్లైండ్గా కొట్టేసాను. కలర్ 15 రెడ్ కలర్కి చేంజ్ అయింది. ఇక్కడ మీరు చూస్తే కనుక మీకు కనబడకపోవచ్చు అది కలర్, చూడండి. సో లెట్స్ అన్నిటికంటే బెటర్ ఏంటంటే కలర్ 02. ఇట్ వాజ్ ది వెరీ గుడ్ కలర్ అనమాట అన్నిటికంటే. సో దిస్ ఈస్ ది బెస్ట్. మనకి ఒక ఫీల్ కూడా వస్తుంది, హ్యాకర్ ఫీల్ కూడా వస్తుంది అనమాట మనకి. సో ఇది జస్ట్ అపియరెన్స్ కోసమే. సో ఇందులోనే అపియరెన్స్ కోసమే యూ హ్యావ్ సమ్ మోర్ అనమాట. సో దానికి వచ్చేసి ఈ డైరెక్టరీ ఉంది కదా, C/Windows/System32, ఇదంతా చూస్తుంటే మనకు నచ్చట్లేదు కదా. సో దాన్ని కూడా చేంజ్ చేయొచ్చు అనమాట విత్ ది సింపుల్ కమాండ్ ఆఫ్ ప్రాంప్ట్, PROMPT ప్రాంప్ట్. మీకు కావాల్సిన నేమ్ ఇచ్చవచ్చు. సపోజ్ ఐఎమ్ గివింగ్ ఇట్ యాజ్ టెక్స్ట్. యా, ఇక్కడ మనకి డైరెక్ట్గా నేమ్ డైరెక్టరీ అనేది టెక్స్చర్ అని చేంజ్ అయిపోయింది. సో దాని యొక్క పాత్ అనేది ఇదే ఉంటుంది, System/32 వరకు. బట్ నేమ్ అనేది టెక్స్చర్ అమ్మబడింది. ఇది ఒకటే కాదు, ఇక్కడ మనకి టాప్లో చూసుకుంటే కనుక ఇదిగోండి, ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ కమాండ్ ప్రాంప్ట్ అమ్మబడుతుంది కదా. యూ కెన్ చేంజ్ ఈవెన్ ది నేమ్ ఆఫ్ ది కమాండ్ ప్రాంప్ట్. ఇది వచ్చేసి మనకి టైటిల్ కదా, జస్ట్ ఎంటర్ టైటిల్ స్పేస్. మనకి కమాండ్ ప్రాంప్ట్లో ఏం నేమ్ ఇద్దామని ఆ నేమ్ సాత్విక్ అని ఇస్తున్నాను. లెట్స్ థింక్. యా, ఇక్కడ మీరు నేమ్ చూడొచ్చు, సాత్విక్ అని వస్తుంది. సో దీస్ ఆర్ ది ఆప్షన్స్ జస్ట్ టు చేంజ్ అనమాట. ఒక 2 to 3 ట్రిక్స్ అనుకోండి, లేదా ఒక 2 ట్రిక్స్ అనుకోండి. ఒకటి కలర్, ఒకటి డైరెక్టరీ, ఒకటి ఇంకోటి ఏం చేస్తాం మనం ఇక్కడ నేమ్ చేంజ్ చేసాం. సో దీస్ ఆర్ ది 3 అనమాట.
అపియరెన్స్ చేంజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ట్రిక్స్ వచ్చేసి మనకి యూస్ఫుల్ అవుతాయి అనమాట. మనకి ఎక్కడైనా ల్యాప్టాప్లో ఏమైనా ఎర్రర్ వచ్చినా, లేకపోతే డ్రైవర్స్ వర్క్ చేయకపోయినా వాటి గురించి మనం చూసుకోవచ్చు అనమాట. మనకి అవి హెల్ప్ అవుతాయి చాలా వరకు. సో లెట్స్ సీ ఈవెన్ దట్. సెకండ్ వచ్చేసి మనకి బ్యాటరీ రిపోర్ట్ కోసం అనమాట. మన బ్యాటరీ యొక్క స్టేటస్ కండిషన్స్ కోసం మనం యూ కెన్ యూస్ దిస్ కమాండ్ అనమాట. జస్ట్ పవర్ కమాండ్ వచ్చేసి పవర్ సిఎఫ్జి స్లాష్ ఫస్ట్ టైప్ ఎనర్జీ అనమాట. సో ఇక్కడ ఇది కొడితే ఏంటంటే మనకి ఒక 60 సెకండ్స్ వరకు మన యొక్క పీసీ యొక్క వాట్ వి సే దట్ మనకి సిస్టమ్ యొక్క బ్యాటరీని అనలైజ్ చేసి ఇట్ విల్ గివ్ యూ ది రిపోర్ట్ ద నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ అవన్నీ. సో ఇన్ కేస్ ఏమైనా ఎర్రర్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ ది సపోర్ట్ అసిస్ట్ అనమాట, సపోర్ట్ టీమ్ అనమాట. మనకి హెచ్పీ సపోర్ట్ టీమ్, డెల్కి ఉంటుంది, అలాగే ఎవ్రీ కంపెనీకి ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళకి సపోర్ట్ టీం లేకపోయినా యూ కెన్ కాంటాక్ట్ దెమ్ త్రూ మెయిల్. సో వాళ్ళకి ఆ మెయిల్ ఈ స్క్రీన్ షాట్స్ పెట్టినా కానీ యూ కెన్ గెట్ ది మెయిల్. ఐ మీన్ వాళ్ళ దగ్గర నుంచి యూ విల్ గెట్ ది రిప్లై. ఈవెన్ ఏమైనా సర్వీస్ సెంటర్కి వెళ్ళాలా, లేకపోతే వాట్ ఆర్ ది ట్రబుల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అనేసి దే విల్ గో త్రూ ఇట్ డిపెండింగ్ ఆన్ ది కంపెనీ అనమాట. ఇప్పుడు నాది డెల్, దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకి ఈవెన్ దే విల్ టేక్ ది రిమోట్ యాక్సెస్ ఆఫ్ ఆ పీసీ అండ్ దే విల్ చెక్ ఆల్ ద ఎర్రర్స్, వాట్ ఆర్ ద ఎర్రర్స్ ఏంటి అనేసి. సో అలాంటి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఐ గెస్ ఇట్ వాజ్ ఈవెన్ విత్ ది హెచ్పి. సో వాటిల్లో ఉంటాయి, మనకి చూసుకోవచ్చు అనమాట. మనకి అక్కడ వాట్ ఆర్ ది ఎర్రర్స్ ఏంటి అనేసి మనకి ఇట్ విల్ ట్రాక్ ఫర్ ది 60 సెకండ్స్ అనమాట. దాని తర్వాత ద నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ అనేది ఇస్తుంది. ఇట్ విల్ నాట్ గివ్ ది డీటెయిల్ రిపోర్ట్ అనమాట. ఈ కమాండ్ వచ్చేసి పవర్ సిఎఫ్జి స్లాష్ ఎనర్జీ. సో ఈ కమాండ్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వరుసగా, జస్ట్ నేమ్స్ ఇచ్చేస్తాను. మీరు ఇవన్నీ జస్ట్ ఒక దగ్గర కాపీ చేసుకొని పెట్టుకోండి, సో దట్ అవి మీకు చాలా హెల్ప్ అవుతాయి ఫ్యూచర్లో. సో యా, ఇట్స్ అబ్జర్వింగ్ ది సిస్టమ్ బిహేవియర్ అంట. లెట్స్ సీ. యా, మీకు వచ్చేసింది. సో ఇప్పుడు నా దాంట్లో చూసుకుంటే 11 వార్నింగ్స్ అండ్ 11 ఎర్రర్స్ వచ్చాయి. సో యా, ఇక్కడ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది ఇది. సో నా పీసీ వచ్చేసి నా బ్యాటరీ అనేది ఆల్మోస్ట్ ఖరాబ్ అయిపోయింది. అది డెల్లో వచ్చేసి మీకు యూ విల్ బీ హ్యావింగ్ ది ఎక్సలెంట్, గుడ్, ఫేర్, బ్యాడ్, యూ విల్ బీ హ్యావింగ్ 4 to 5 స్టేజెస్ అనమాట. ఇట్ వాజ్ ఫ్రమ్ ది స్టార్ట్ టు అంటే జస్ట్ బెటర్ తర్వాత బెస్ట్ లాగా సంథింగ్ అలా. ఫ్రమ్ లోలో జస్ట్ 2 నుంచి ఉంది. సో ఇది ఇక్కడ మీరు ఇదిగోండి, ఇక్కడ ఈ కమాండ్ ఉందో system32/energyreport.html ఫర్ మోర్ డీటెయిల్స్. సో మీకు ఇక్కడ ఒక ఫైల్ అనేది కూడా క్రియేట్ అవుతుంది మీకు ఈ లొకేషన్లో. యూ కెన్ చెక్ అనమాట అక్కడ మనకి ఇంకేమైనా డీటెయిల్స్ ఉన్నాయా. ఇక్కడ మనకి ఎనర్జీ రిపోర్ట్ అనే కాకుండా ఇంకా ఇలా మీకు సేవ్ అవుతుంది ఎనర్జీ రిపోర్ట్ అనేది. ఈవెన్ మీకు బ్యాటరీ యొక్క రిపోర్ట్ కూడా మీకు వస్తుంది అనమాట. సో సేమ్ కమాండ్ అనమాట. పవర్ సిఎఫ్జి స్లాష్ బ్యాటరీ రిపోర్ట్ అని టైప్ చేయండి. యా, మీకు బ్యాటరీ ఫైల్ రిపోర్ట్ హ్యాస్ బిన్ సేవ్ టు ది పాత్. ఈ పాత్కి సేవ్ అయిపోద్ది అనమాట. మీరు అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్ ఫైల్ అనమాట, అది ఎవరికైనా ఓపెన్ అయిపోద్ది. సో ఈ 2 కమాండ్స్ యూజ్ చేసి మీకు బ్యాటరీలో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా ఏంటి అనేసి మీకు కనుక్కోవచ్చు. ఇన్ కేస్ మీరు వారంటీలో ఉంటే కనుక యూ కెన్ రిప్లేస్ ది బ్యాటరీ అనమాట. మీకు కొంచెం బ్యాటరీ యొక్క సైజ్ తగ్గిపోయింది అనుకున్నా కానీ, ఒక నిమిషం మీకు చూపిస్తాను. బ్యాటరీ యొక్క కెపాసిటీ కొంచెం తగ్గింది అనుకున్నా. యా, దిస్ ఈస్ ది బిఫోర్ వన్. ఇక్కడ చూడొచ్చు మీరు, నాట్ హియర్. యా, ఇక్కడ డిజైన్ కెపాసిటీ వాజ్ 51,000 అండ్ ది ఫుల్ ఛార్జ్ కెపాసిటీ వాజ్ జస్ట్ 29,000 ఇక్కడ నాకు ఇప్పుడున్న సిచ్యువేషన్. సో మీకు ఇన్ కేస్ 51,004 నుంచి 51,001కి వచ్చినా కానీ ఇఫ్ యు ఆర్ ఇన్ ది వ్యారంటీ రిప్లేస్ ది బ్యాటరీ అనమాట. సో మీకు జస్ట్ వ్యారంటీ అయిపోయి ఒక 1 month ముందు లేదా 15 days ముందు మీరు కంప్లైంట్ చేసేస్తే దే విల్ చేంజ్ ఇట్ అనమాట. మీకు ఫ్రీగా 4,000 to 5,000 రూపీస్ సేవ్ అయిపోతాయి అనమాట. సో ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోండి గైస్, వ్యారంటీ అయిపోతున్నప్పుడు బ్యాటరీ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేసి. 6 months వ్యారంటీ, 1 year వ్యారంటీ నాకు కూడా కరెక్ట్గా ఐడియా లేదు. చెక్ చేసుకొని మీరు కొంచెం బ్యాటరీ కెపాసిటీ తగ్గిన జస్ట్ చేంజ్ ద బ్యాటరీ. సో మీకు ఒక రకంగా ఫ్రీ బ్యాటరీ అన్నట్టు చెప్పాలంటే. సో ఇవి వచ్చేసి మనకి బ్యాటరీ గురించి. నెక్స్ట్ వచ్చేసి మనకి సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలంటే వాటిలో ఏ ఓఎస్ నడుస్తుంది, వాటి యొక్క ఐపీ అడ్రస్ ఏంటి, వాటి యొక్క మ్యాక్ అడ్రస్ ఏంటి అని మనం ఫైండ్ అవుట్ చేయడానికి యూ విల్ బీ హ్యావింగ్ 2 కమాండ్స్ అనమాట. సో ఆ కమాండ్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి ఐపీ కాన్ఫిగ్ అనమాట. సో ఐపీ కాన్ఫిగ్ /all కొట్టండి, సో దట్ అన్ని డీటెయిల్స్ వస్తాయి.
సో ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి, ఐపీ అడ్రసెస్ వాటి అవన్నీ. సో ఇక్కడ మీకు హోస్ట్ నేమ్, ఐపీ రూటింగ్ ఎనేబుల్ అయి ఉందా లేదా, యూ విల్ బీ గెటింగ్ ది ఫిజికల్ అడ్రస్ అంటే మ్యాక్ ఐడి కూడా వస్తుంది దీని ద్వారా. యూ విల్ బీ హ్యావింగ్ ది సపరేట్ ఈవెన్, బట్ ఇక్కడ డైరెక్ట్గా మీరు వాడుకోవాలి. ఇది వర్చువల్ బాక్స్ హోస్ట్ నెట్వర్క్, దాని యొక్క అడ్రస్ ఏముంది, IPv4 ఎంత ఉంది, దాని యొక్క ఫిజికల్ అడ్రస్ ఏంటి. ఇక్కడ వచ్చేసి ఇథర్నెట్ అడాప్టర్కి వాటి యొక్క ఫిజికల్ అడ్రస్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ కనబడతాయి అనమాట. సో యూ కెన్ చెక్అవుట్ త్రూ ఇట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మన సిస్టమ్ యొక్క డేటా గురించి, ఐ మీన్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ నడుస్తుంది ఏంటి అని తెలుసుకోవడానికి యూ కెన్ హ్యావ్ ది కమాండ్ ఆఫ్ సిస్టమ్ ఇన్ఫో అనమాట. సో జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. Don't know why it's not working. SYSTEMINFO. Just a minute guys, మళ్ళీ క్లోజ్ చేసి ఓపెన్ చేద్దాం మనం. CMD, yes, సిస్టమ్ ఇన్ఫో కదా, SYSTEMINFO, సిస్టమ్ ఇన్ఫో. ఓకే, SYSTEMINFO, పర్ఫెక్ట్. ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది లోడ్ అవుతుంది. ఇదిగోండి మీకు ఇదంతా వచ్చింది. సో మీ దీన్నంతా ఎక్కడైనా కాపీ చేసుకుందాం అనుకుంటే సింపుల్గా కంట్రోల్ కొడితే మొత్తం సెలెక్ట్ అయిపోద్ది టెక్స్ట్ అంతా. ఎంటర్ కొట్టేస్తే మీకు క్లిప్బోర్డ్లో కాపీ అయిపోద్ది. యూ కెన్ సేవ్ ఇట్ ఇన్ ఎనీ డాక్యుమెంట్ అనమాట. సో లెట్స్ టేక్ ఇట్ సమ్, ఇదిగోండి ఈ ఒక ఫైల్ తీసుకుందాం. ఇక్కడ కాపీ చేసేసుకోవచ్చు మనం డైరెక్ట్గా, మనకి అవుట్పుట్ అంతా సేవ్ అవుద్ది. ఇది కూడా సేవ్ అవుద్ది. యూ కెన్ ఎడిట్ ఫ్రమ్ హియర్. మీకు అవసరం లేదు ఇక్కడ నుంచి రిమూవ్ చేసుకోవచ్చు కావాలంటే. మీరు ఎవరికైనా పంపించాలనుకుంటే కనుక యూ కెన్ డూ ఇట్ లైక్ దిస్ అనమాట. బట్ నాకు ఇప్పుడు అవసరం లేదు. సో మీరు కాపీ చేసుకోవాలనుకుంటే కంట్రోల్ కొడితే మొత్తం సెలెక్ట్ అయిపోద్ది, ఎంటర్ కొట్టేస్తే అయిపోద్ది. ఓకేనా, ఇది ఇంకో ట్రిక్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి డ్రైవర్స్ గురించి అనమాట. సో ఇప్పుడు సపోజ్ మన దాంట్లో ఏమన్నా అప్పుడప్పుడు కొన్ని సిస్టమ్స్ కొన్ని వర్క్ చేయవన్నమాట. సపోజ్ లైక్ మౌస్ కానీ లేకపోతే ఏదైనా ఒకటి ఇన్ కేస్ వర్క్ చేయకపోతే దాని యొక్క రిలేటెడ్ డ్రైవర్స్ ఉన్నాయా లేవా తెలుసుకోవడానికి యూ కెన్ గెట్ ది ఎంటర్ యాజ్ డ్రైవర్ క్వారీ అనమాట. డ్రైవర్ క్వారీ యాజ్ QUERY. సో ఇక్కడ మీకు ఏ డ్రైవర్స్ ఉన్నాయి మీ పీసీలో ఏంటి అనేసి మొత్తం డీటెయిల్స్ వస్తాయి. ఎవరికైనా పంపించాలనుకున్నా కానీ ఎవరికైతే ఐడియా ఉందో వాటి గురించి జస్ట్ మళ్ళీ కంట్రోల్ కొడితే కాపీ అయిపోద్ది మొత్తం. ఎంటర్ కొట్టేస్తే మీకు కాపీ, కంట్రోల్ కొట్టేసి ఎంటర్ కొట్టేస్తే మీకు కాపీ అనేది అయిపోద్ది అంతా. ఇదంతా క్లిప్బోర్డ్కి కాపీ అయిపోద్ది. సో ఇప్పుడు చూడొచ్చు మీరు, ఇంతకుముందు నేను కాపీ చేసింది క్లిప్బోర్డ్లో. సో మీకు అలా క్లిప్బోర్డ్లో అనేది సేవ్ అయిపోతాయి అన్నీ. మళ్ళీ ఎవరికైనా కావాలంటే ఇది కూడా పంపించుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కమాండ్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక టెంపరీ డివైస్లో ఉన్న టెంపరీ ఫైల్స్ అనేది క్లియర్ చేసుకోవడానికి అనమాట. CMD ద్వారా యూ హ్యావ్ మెనీ వైస్ టు క్లియర్ అనమాట. సో అందులో ఇది ఒక మెథడ్ అనమాట CMD ద్వారా. సో దానికోసం కమాండ్ వచ్చేసి DEL స్పేస్ తర్వాత /Q/F/S స్పేస్ %temp temp capital %temp తర్వాత స్లాష్ అగైన్ అండ్ దెన్ హిట్ ది స్టార్ బటన్, ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ మనకి ఈ ఫైల్స్ అనేది ఇక్కడ ఏవైతే డిలీట్ అవుతున్నాయో యూ విల్ బి గెటింగ్, ఇక్కడ మనకి ఏ డిలీట్ అయ్యాయని కూడా మనకి ఇక్కడ వాటి యొక్క ఫైల్ యొక్క లొకేషన్స్ అనేది ఇస్తుంది. ఇక్కడ మనకి ఆల్రెడీ ద ఫైల్ ఈజ్ కొన్ని డిలీట్ అవ్వలేకపోయి, ద ప్రాసెస్ కెనాట్ యాక్సెస్ ద ఫైల్ బికాస్ ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ బై అనదర్ ప్రాసెస్ అని వస్తుంది. సో ఈ ఫైల్స్ వచ్చేసి మనకి కొన్ని డిలీట్ చేయడం రావన్నమాట. ఈ టెంపరీ ఫైల్స్ అనేది వేరే వాళ్ళు వాడుతున్నారు. సో ఇలాంటివి అనేది కొన్ని డిలీట్ అవ్వవు అనమాట టెంపరీ ఫైల్స్ అనేది.
We